హే ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే పుదీనా రైస్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇంకా మరి ఈ పుదీనా రైస్ చేసుకునే ముందు దీని ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. దీనికి నేను ముందుగా 1 అవర్ బిఫోరే బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకుని నానబెట్టేసుకున్నానండి. కట్టలో ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర. అలాగే సేమ్ పుదీనా కూడా ఒక కట్టలోని మీరు హాఫ్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం కొబ్బరికాయ, మీ కారం తగ్గట్టు పచ్చిమిరపకాయ తీసుకోండి. అలాగే మసాలా దినుసులు, కార్న్, కాజు, చిన్న అల్లం ముక్క, అలాగే 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఉంచుకోండి. నేను అలాగే 2 బంగాళదుంపలు కూడా తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆలు బాగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం ఎర్రగా. ఇలాగా బంగాళదుంప, ఉల్లిపాయ, కాజు వేయించుకుని పక్కన ఉంచుకున్న తర్వాత లాస్ట్ ఇంకా మన ప్రాసెస్ అంతా అయిపోయి కుక్కర్ విజిల్ వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన ఇవన్నీ కలుపుతామండి. ఇలా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి రైస్ టేస్ట్ఫుల్గా. మీరు అనుకోవచ్చు అన్నీ కలిపి ఒకేసారి కుక్కర్ పెట్టేస్తే అయిపోతుంది కదా అని, కానీ ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎంత ఎన్హాన్స్ అయ్యి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. సో ఇంకా ఆలు కూడా బాగా వేగిపోయిందండి, అందుకే నేను ఇవన్నీ తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోని నేను తీసి పెట్టుకున్న కాజు ఉంది కదండి, అది కూడా వేయించేసుకుంటున్నాను ఎర్రగాను. మీకు ఇందాకల ఇంగ్రీడియంట్స్లో నేను కార్న్ చూపించాను కదా, స్వీట్ కార్న్, అది టోటల్లీ ఆప్షనల్ అండి. ఎవరికైనా ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. నేను ఇక్కడ కాజు కూడా చక్కగా ఎర్రగా వేపేసుకుంటున్నాను. సో బాగా ఎర్రగా వేగిపోయింది కాబట్టి ఇది కూడా నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయండి. సో ఇంకా కాజు కూడా బాగా వేగిపోయింది కాబట్టి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. సేమ్ అదే ఆలు తీసుకున్న ప్లేట్లోని కాజు కూడా తీసి పక్కన ఉంచేసుకుంటున్నాను. మళ్ళీ అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా పొడుగ్గా తరుక్కుంటే చాలా బాగుంటుందండి. పొడుగ్గా తరుక్కోండి, ఒక 2 ఉల్లిపాయలు తరుక్కొని దాన్ని కూడా బాగా వేయించుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ అది కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఈ 3 కూడా ఒకే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను, ఈజీగా ఉంటుంది లాస్ట్లో కలుపుకోవడానికి అని చెప్పేసి. సో ఇది కూడా బాగా వేగిపోయిందండి, ఎర్రగా వచ్చేసింది మన ఉల్లిపాయ కూడా. సో అది కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కొత్తిమీర, పుదీనా తీసుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే బాగా మట్టి ఉంటుంది కాబట్టి ఎంత కడుక్కుంటే అంత మంచిది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలామంది అన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు హెల్తీ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు చాలామంది. దాంట్లో అందరూ చెప్తున్నారు పుదీనా అండ్ కొత్తిమీర ఎంత మంచిది అని చెప్తున్నారు అందరూ. చాలామంది జ్యూసులు కూడా చేసుకుని తాగుతూ ఉంటారు, అది చాలామందికి నచ్చదండి. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా మీరు కర్రీస్లోని, అలాగే నెక్స్ట్ ఇలాంటి రైస్ ఐటమ్స్లో ఇలా వాడుకుంటూ ఉంటే కూడా ఇది కూడా చాలా హెల్తీయే అండి, అండ్ టేస్టీ కూడా కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే ఇలాంటి రైసులు చాలా చాలా ఈజీ, మార్నింగ్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవడం అండ్ పిల్లలకి ఇవ్వడం కూడాను. సో ఇప్పుడు మరి మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే ఒక టమాటో, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా, అలాగే కొంచెం కొబ్బరి అండి, ఎక్కువ అవసరం లేదు, అది వేసుకొని మీ కారం తగ్గ పచ్చిమిరపకాయలు చూపించాను కదా అది కూడా అండి. ఇంకా బాగా స్పైస్ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 3-4 మిరపకాయలు వేసుకోండి, బాగుంటుంది. అవన్నీ వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. యాక్చువల్గా దీంతో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవచ్చండి, కొంచెం పెద్ద మిక్సీ ఉన్నవాళ్ళు. నాకంటే సరిపోలేదు కాబట్టి నేను దీన్ని కొద్దిగా పేస్ట్ చేసుకున్న తర్వాత పైన సేమ్ దీంట్లోనే మళ్ళీ నేను కొత్తిమీర, పుదీనా కలిపేశానండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాను. నేను కలిపేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. బాగా మెత్తటి పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే చిన్న చిన్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు ఒక్కొక్కసారి నలగవు కదా, అవంతా నలిగేలాగా ఒకసారి స్పూన్తో పైనుంచి కిందకి కలుపుకొని చూసుకోండి. ఒకవేళ కనుక మీకు మళ్ళీ అవేం నలగలేదనుకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. కొత్తిమీర, పుదీనా రెగ్యులర్గా తీసుకోవడం వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి. సో అందుకని చెప్పేసి ఇలాంటివి రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవడం మంచిదండి. సో ఇంక ఇప్పుడు
నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇందులో చూపిస్తున్నాను. మీరు కుక్కర్లో కూడా నేను చెప్పిన సేమ్ ప్రొసెసర్ చేసుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. అంటే ఇలాచీ 2-3, దాల్చిన చెక్క 1, అలాగే లవంగం 1-2 వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా కొత్తిమీరతో ఉన్న పేస్ట్, అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఇందులో అంతా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చివాసన అంతా పోవాలి, కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. ఇంత గ్రీన్ కలర్లో ఉండకూడదు. ఇలా ఇంత గ్రీన్ కలర్లో ఉందంటే మాత్రం అది ఇంకా వేగాలని అర్థం అండి. సో నేను కాస్త మూత పెట్టి దాన్ని బాగా వేయించుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇంకా పచ్చిగా అనిపిస్తుంది నాకు. అండ్ ఆయిల్ కూడా ఏం పైకి తేలినట్లేదు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసాను. మూత తీసి చూసుకున్న తర్వాత మాత్రం బాగా ఫ్రై అయ్యిందండి. చాలా బాగా కరెక్ట్గా ఎలా అయితే అవ్వాలో అంత కన్సిస్టెన్సీలో అది ఫ్రై అయింది. కాబట్టి ఇప్పుడు నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదండి బాస్మతి రైస్, అది తీసుకున్నాను. నేను పెద్ద గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి మీరు అదే గ్లాస్తో 1.5 రేషియోలో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. బట్ వాటర్ వేసే ముందు ఒకసారి రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకుని దాన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలి. అంటే ఇప్పటిదాకా నానబెట్టిన వాటర్ కొంచెం ఏమైనా ఉన్నా కూడా అది కొంచెం ఆవిరైపోవాలి కదండి. సో అందుకని చెప్పేసి ఒకసారి మీరు 1 సెకండ్ or 2 సెకండ్స్ అంతే జస్ట్ అలా ఫ్రై చేసేసుకోండి ఒకసారి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు నేను ఇందాక చెప్పిన రేషియో వాటర్ పోసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీంట్లో మనము ఉప్పు వేసుకోవాలి. అలాగే ఉప్పు కాదండి, నేను కార్న్ వేసుకుంటున్నా. ఇది ఆప్షనల్ అని ఇందాక చెప్పాను కదా. సో ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ మీరు కార్న్ స్కిప్ చేసేసుకోండి. సో నేనైతే మా ఇంట్లో అందరికీ కార్న్ ఇష్టం కాబట్టి నేను కార్న్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది కూడా కొంచెం బాయిల్ అవ్వాలి కదా, మనం బాయిల్ చేయకుండా పచ్చి తీసుకున్నాం కాబట్టి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. సో అలాగే తగినంత ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా, జీలకర్ర పొడి కూడా వేసుకోండి కొద్దిగా, బాగుంటుంది టేస్ట్. ఇంకా ఒకసారి అవి 2 వేసేసుకుని బాగా తిప్పుకున్న తర్వాత పైన కొద్ది గరం మసాలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది చాలా. కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే మాత్రం ఇక్కడ మూత పెట్టేసుకుని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి, రైస్ రెడీ అయిపోతుంది. నాది రైస్ కుక్కర్లో మూత పెట్టిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత నేను కూడా కుక్కర్ మూత తీసుకుని చూసుకున్నాను. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా జీడిపప్పు, బంగాళదుంప, ఉల్లిపాయ, అవి పైన వేసి కలిపేసుకున్నాను. ఆ క్లిప్ అక్కడ మిస్ అయిపోయిందండి, అందుకే చెప్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్ట్ఫుల్గా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది. సో ఈరోజు మా లంచ్ వచ్చేసి పుదీనా రైస్ విత్ రైతా. నేను రైతాలో అయితే క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ, కీరా వేసుకుని రైతా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో టేస్ట్ అయితే వండర్ఫుల్గా ఉందండి. సో ఐ హోప్ మీరంతా కూడా చేసుకుని తింటారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బాయ్.